Number 5, question number 1810, Minister for Labour and Employment. Adhyaksha, namaskaram. First question answer Srinivas Reddy garu unnaru kada. Yes sir, చాలా మంది గిగ్ వర్కర్స్ లక్షలాది మంది తెలంగాణలో పనిచేస్తున్నారు. ఫస్ట్ క్వశ్చన్ కి ఆన్సర్. సెకండ్ క్వశ్చన్ కి ఆన్సర్. గిగ్ వర్కర్స్ జనరలీ వాళ్ళందరూ కూడా డిజిటల్ ప్లాట్ఫామ్ అగ్రిగేటర్స్ ద్వారా వాళ్ళందరూ కూడా పనిచేస్తున్నారు. వీళ్ళందరినీ కూడా ఇండిపెండెంట్ సర్వీస్ ప్రొవైడర్స్గా వాళ్ళు పనిచేస్తున్నారు. వీళ్ళు ఎంప్లాయ్మెంట్లో లేరు గిగ్ ప్లాట్ఫామ్ వర్కర్స్. అందు గురించి వారికి ప్రొవిజన్స్ ఆఫ్ మినిమం వేజెస్ అండర్ ద మినిమం వేజెస్ యాక్ట్ 1948, కోడ్ ఆన్ వేజెస్ 2019 వీళ్ళకు డైరెక్ట్లీ అప్లికబుల్ కాదు అధ్యక్ష. క్వశ్చన్ నెంబర్ 3, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఆల్రెడీ ఒక క్యాబినెట్ రెజల్యూషన్ నవంబర్లో పాస్ చేసినారు. గిగ్ వర్కర్స్కి సోషల్ సెక్యూరిటీ, వారికి బెనిఫిట్స్, వెల్ఫేర్ బెనిఫిట్స్ ఎట్లా ఇవ్వాలని చెప్పి నవంబర్లో ఒక క్యాబినెట్ రెజల్యూషన్ ఆల్రెడీ పాస్ అయింది. ఈరోజు కూడా గవర్నమెంట్ బిల్ ప్రవేశపెట్టడానికి క్యాబినెట్ రెజల్యూషన్ కూడా గిగ్ వర్కర్స్కి సంక్షేమానికి సోషల్ సెక్యూరిటీ బెనిఫిట్స్కి ఈరోజు చర్చించి క్యాబినెట్లో పాస్ చేయబోతున్నాం. థ్యాంక్ యూ. రెడ్డి గారు. ధన్యవాదాలు అధ్యక్ష. రాబోయే కాలంలో ఒక అతి ప్రధానమైన సమస్యగా మారుతున్న గిగ్ వర్కర్ సమస్య మీద మన ప్రభుత్వం మొదలే మేల్కొని వాళ్లకు సంబంధించిన అంశాలన్నిటి పట్ల కూలంకషంగా చర్చ చేసి చట్ట సవరణలు కూడా ప్రతిపాదిస్తున్నందుకు ప్రభుత్వానికి, గౌరవ మంత్రివర్యులకి హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను అధ్యక్ష. ఈరోజు మారుతున్న టెక్నాలజీ మీ అందరికీ తెలుసు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఈ సప్లై చైన్స్ను కూడా కంట్రోల్ చేసే ఒక వ్యవస్థను ఈ పెద్ద కార్పొరేట్ కంపెనీస్ తీసుకొస్తున్న సందర్భం. మా మదన్ మోహన్ గారు ఉన్నారు, వారికి కూడా చాలా ఐడియా ఉంటుంది దీని మీద అధ్యక్ష. ఇప్పుడు ఏమవుతుంది అంటే చాలామంది డిగ్రీ చదువుకునే పిల్లలు గ్రామాల నుంచి వలస వచ్చి హైదరాబాద్ నగరంలో ఈ జీవన ప్రమాణాలను తట్టుకోలేక, ఈ హై కాస్ట్ను తట్టుకోలేక వాళ్ళు కొన్ని సందర్భాల్లో చదువును మధ్యలో ఆపేసి ఈ గిగ్ వర్కర్లా రూపాంతరం చెందుతూ ఉన్నారు. ఏదో ఒక ఆదాయాన్ని సమకూర్చి ఇంటికి పంపించుకోవాలన్న ఆశతోటి కొంతమంది చదువుకుంటూనే ఈ గిగ్ వర్కర్లుగా మారుతూ ఉన్నారు. స్విగ్గీ, జొమాటో, తర్వాత బ్లింకిట్, ఓలా, ఊబర్ ఇటువంటివి ఎన్నో దాంట్లో ఈరోజు వేలాది మంది ఆ కార్యక్రమంలో నిమగ్నమై ఉన్నారు. కానీ బాధాకరమైన విషయం ఏంటంటే వీళ్లకు చట్టబద్ధమైన గుర్తింపు కానీ రక్షణ కానీ లేకుండే వీళ్ళందరి కూడా ఆల్గారిథమ్స్ కంట్రోల్ చేస్తాయి అధ్యక్ష. ఏ సమయంలో వీళ్ళకు మెసేజ్ పోతుందో ఇంత టైంలో 10 నిమిషాల్లో మీరు వెళ్ళి డెలివరీ చేస్తే మీకు ఒక ఇన్సెంటివ్ వస్తుంది, లేదు 15 నిమిషాలు అయితే మీకు వచ్చే జీతంలో కట్ చేస్తామని చెప్పి టోటల్గా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోటి వీళ్ళందరినీ కూడా కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆ స్పీడ్లో పోవాలి, డెలివరీ చేసుకోవాలి, ఎన్ని డెలివరీలు చేసుకుంటే అన్ని డబ్బులు మాకు వస్తాయన్న ఆలోచనతోటి ఒక్కోసారి ట్రాఫిక్ సిగ్నల్ను కూడా ఉల్లంఘించి రహదారుల్లో ప్రమాదవశాత్తు చనిపోతున్న సందర్భం కూడా ఎంతో మనం చూస్తూ ఉన్నాం అధ్యక్ష. ముఖ్యంగా ఎక్కువ పేదరికం ఉన్న జిల్లాల నుంచి మహబూబ్ నగర్, నల్గొండ ఈ చుట్టుముట్టు ప్రాంతాల నుంచి హైదరాబాద్కు స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవడానికి వచ్చి ఇక్కడ వేన్నీళ్లకు చన్నీళ్లుగా ఎంతో కొంత సంపాదించుకొని స్కూల్ ఫీజులు కావచ్చు, రెంట్లు కావచ్చు, భోజన ఖర్చు కావచ్చు, లేదు గ్రామాల్లో ఉన్న తమ పేరెంట్స్కి ఎంతో కొంత పంపిద్దామన్న ఆలోచనతోటి ముఖ్యంగా యువకులు ఈ గిగ్ వర్కర్స్ పాత్రలో వాళ్ళు ఇమిడిపోయి ఉన్నారు అధ్యక్ష. వాళ్ళ కోసం వాస్తవం చెప్పాలంటే వాళ్లకు ఎలాంటి భద్రత లేదు. వాళ్ళకు పే స్లిప్స్ రావు అధ్యక్ష. పే స్లిప్స్ రావు కాబట్టి బ్యాంక్స్లో వాళ్ళకు లోన్ ఇచ్చే ఆస్కారం కూడా లేదు. బ్యాంకు లోన్ కావాలంటే క్రెడిట్ హిస్టరీ కావాలి. అటువంటివి ఏవీ లేవు వీళ్లకు. 5,000, 10,000 కూడా ఏమైనా ఎమర్జెన్సీ కావాలంటే వాళ్ళకు దొరకని పరిస్థితి, రుణం దొరకని పరిస్థితి. ఇటువంటి సందర్భంలో బ్యాంక్ ఫైనాన్సెస్ వచ్చేటట్టుగా మా మంత్రివర్యులు ఆలోచన చేసి చర్య తీసుకోవాలని చెప్పి కోరుకుంటూ, అలాగే ఈ అగ్రిగేటర్ కంపెనీస్ ఏదైతే లాభాల బాట పండిస్తూ ఉన్నారో
వాళ్ళ ఆ కంపెనీస్ నుంచి వాళ్ళ టర్న్ ఓవర్లో 1% ఆర్ 2% ఈ గిగ్ వర్కర్ల సంక్షేమం కోసం ఆ చట్టంలో పెడితే చాలా బాగుంటుందని చెప్పి వారికి సూచన చేస్తూ రాబోయే రోజుల్లో ఒక మానవీయ కోణంతో వీళ్ళ రక్షణ కోసం మన మంత్రివర్గంలో చర్చ జరిపించి మంచి చట్టాన్ని తీసుకురావాలని చెప్పి వాళ్ళని కోరుకుంటూ ముగిస్తా ఉన్నాను. గౌరవ మినిస్టర్ గారు. అధ్యక్ష, తెలంగాణలో ఉన్నటువంటి గిగ్ వర్కర్ల మీద వాళ్ళ సమస్యల మీద వాళ్ళ సంక్షేమం మీద మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసిన అధ్యక్ష. ఇప్పుడే మా సహచారి విప్ గారు కూడా మాట్లాడడం జరిగింది. ముఖ్యంగా అధ్యక్ష, టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్నటువంటి ఈ కాలంలో, ఏఐగా వచ్చినటువంటి ఈ కాలంలో మరి ఊబర్, ఓలా, స్విగ్, జొమాటో వంటి సంస్థ ద్వారా వేలాది మంది యువకులు గిగ్ వర్కర్లా పనిచేస్తున్నారు. వీళ్ళు ఎండనక, వాననక, పగలనక, రాత్రనక ప్రజలకు సేవలు చేస్తున్నారు అధ్యక్ష. ప్రజల అవసరాలు తక్షణమే తీర్చడంలో గిగ్ వర్కర్లు కీలక పాత్ర పోషిస్తారు అధ్యక్ష. అయితే వీరికి స్థిరమైన ఉద్యోగ భద్రత లేదు, ఆరోగ్య బీమా లేదు, పెన్షన్ వంటి సామాజిక భద్రత సౌకర్యాలు కూడా చాలా చోట్ల అవతల అధ్యక్ష. మరి గిగ్ వర్కర్స్ కూడా సమాజంలో ముఖ్య భాగం అధ్యక్ష. వారి కష్టాన్ని గుర్తించి మన ప్రభుత్వం ప్రత్యేక విధానం తీసుకొస్తామని చెప్పి ఇప్పుడే మన మంత్రి గారు వాళ్ళ కోసం చట్టం చేస్తామని చెప్పడం చాలా సంతోషం అధ్యక్ష. ముఖ్యంగా మొన్న మాకు 10 రోజులు వికారాబాద్లో డీసీలకు శిక్షణ అయినప్పుడు మన ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా మన భావి ప్రధాని రాహుల్ గాంధీ గారు కూడా ఈ గిగ్ వర్కర్ల మీద ప్రత్యేక దృష్టి పెట్టి మిగతా రాష్ట్రాలు ఎట్లయితే వాళ్ళకు చట్టం చేపడుతుందో వాళ్ళకు ఉద్యోగ భద్రత కానీ వాళ్ళ వేతనాల విషయంలో ప్రత్యేక శ్రద్ధ చేసుకుంటామని చెప్పి రాహుల్ గాంధీ గారు కూడా ఈ గిగ్ వర్కర్ల విషయంలో మాట్లాడడం చాలా సంతోషం. అదేవిధంగా మిగతా 3-4 రాష్ట్రాల్లో, భారతదేశంలో 4-5 రాష్ట్రాల్లో అమలవుతున్నటువంటి గిగ్ వర్కర్లు చట్టపరంగా వాళ్లకు వాళ్ళ సంస్థల నుంచి కానీ వాళ్ళకు ఉద్యోగ భద్రత కానీ వాళ్ళకు ఏదైతే గిగ్ వర్కర్లు సమయభావంతో కొంత యాక్సిడెంట్లు కానీ ప్రాణ నష్టమైనప్పుడు వాళ్ళకు జీవిత బీమా సౌకర్యాలు కూడా కల్పిస్తే చాలా చక్కగా ఉంటుంది అధ్యక్ష. ముఖ్యంగా ఈ గిగ్ వర్కర్ల తెలంగాణ అసోసియేషన్ కూడా మొన్న మా సమావేశాల్లో వాళ్ళ బాధలను వెలుబుచ్చి మిగతా రాష్ట్రాలు ఎట్లయితే 4-5 రాష్ట్రాలు ఇస్తున్నటువంటి ఇంప్లిమెంట్స్ను మనతానే చేయాలని చెప్పి కోరిరు. కాబట్టి తప్పకుండా ఆ గిగ్ వర్కర్లను కాపాడుకునే బాధ్యత మన రాష్ట్ర ప్రభుత్వాన్ని, ముఖ్యంగా రాహుల్ గాంధీ గారి ఆలోచనను మన గౌరవ ముఖ్యమంత్రి తెలంగాణలో ఇంప్లిమెంట్ చేస్తున్నారు. కాబట్టి ఈ గిగ్ వర్కర్ల విషయంలో తొందరగా చట్టం తెచ్చి దాన్ని ఇంప్లిమెంట్ చేస్తారని చెప్పి మీ ద్వారా సభకు తెలియజేస్తాను అధ్యక్ష. థ్యాంక్ యూ. గౌరవ మంత్రి గారు, 1 మినిట్ సార్, 1 మినిట్. కూనమనేని సాంబశివరావు గారు. థ్యాంక్ యూ సార్. గిగ్ వర్కర్స్ సంబంధించి ఒక చట్టం చేయటం చాలా సంతోషం. అదే సమయంలో అవుట్సోర్సింగ్ ఈ రాష్ట్రంలో ఇక ప్రభుత్వ ఉద్యోగాలు లేరు, ఉద్యోగస్తులు లేరు. వాళ్ళ స్థానంలో అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులతో ఇవాళ అన్ని ఆఫీసులు నిండిపోయాయి. వారికి అతి తక్కువ జీతాలు వస్తూ ఉన్నాయి. దాంతోపాటు ఆ వచ్చే జీతాలు కూడా ఏజెంట్లు ఉండటం వలన, ఏజెన్సీల ద్వారా అవటం వలన వారు సకాలంలో ఇవ్వకపోవటం, తర్వాత వాళ్ళు కొంత మినహాయించుకోవటం, ఇచ్చే అతి తక్కువ దానిలో కూడా వారికి పూర్తిగా ఇవ్వని పరిస్థితులు ఉన్నాయి. అందువలన మన చుట్టూ ఎక్కడ చూసినా కూడా అవుట్ సోర్సింగే కనపడతారు అధ్యక్ష. వారికి సంబంధించి గిగ్ వర్కర్స్ పైన శ్రద్ధ అది సంతోషమే. కానీ ఇది మనకు కనపడేటువంటి, అదేమో కనపడనటువంటి వాళ్ళు కనపడే మన కళ్ళ ముందు అన్ని చోట్ల ఉన్నారు. వారికి సంబంధించి మంత్రివర్యులు కూడా కార్మిక నాయకుడు కుమారుడైన కార్మికుల పట్ల ఆయనకు కూడా ప్రేమ ఉంది. దీనిపైన ఒక ఆలోచన చేసి వారేం పెద్ద కోరికలు కోరట్లేదు, ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేయమంటున్నారు. అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులకి ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తే ఒక సిస్టంలో వాళ్ళకి జీతభత్యాలు వస్తాయనేది. సరే, ఇప్పుడు పెంపుదల ఉంటుందా లేదా, వాళ్ళు రెగ్యులర్ చేయాలా, అవన్నీ కూడా తర్వాత విషయాలు. అవన్నీ ఇమీడియట్గా కార్పొరేషన్ చేసే అవకాశం ఉందా లేదా మంత్రి గారు చెప్తే బాగుంటుంది అనేది నా కోరిక. గౌరవ మంత్రి గారు. అధ్యక్ష, ఇప్పుడే శ్రీనివాస్ రెడ్డి గారు ఏదైతే చెప్పినారో ఈ ఆల్గరిథమ్స్ ఇవన్నీ కూడా మనం చూసుకునేది అవసరం ఉన్నదని, ఈ బిల్ పాస్ అయిన తర్వాత ఒక బోర్డు ఫామ్ చేస్తున్నాం అధ్యక్ష. ఈ బోర్డు ద్వారా ఎవరైతే అగ్రిగేటర్స్ అందరు కూడా గిగ్ వర్కర్స్ పనిచేస్తున్నారో వాళ్ళ ఎంప్లాయ్మెంట్ డీటెయిల్స్ అన్నీ కూడా
మన బోర్డుకి వస్తుంది. దాని తర్వాత ఈ ఆల్గోరిథం వైజ్ ఏదైతే పేమెంట్స్ వాళ్ళ శాలరీస్ అవుతాయో అది కూడా మన బోర్డుకి తెలుస్తుంది. అంటే ఇంతకుముందు కొందరు అగ్రిగేటర్స్ వారికి ఇన్సెంటివ్ స్కీమ్లో వారికి ఎక్కువ వేతనాలు వస్తాయని చెప్పి కొంచెం కట్ చేసేది. సో ఇవన్నీ కూడా చర్చించినప్పుడు అగ్రిగేటర్స్తో వాళ్ళతో చర్చించి ఇవన్నీ కూడా ఇంతకుముందు ఈ యాక్ట్ అయిన తర్వాత పాస్ చేయొద్దని చెప్పి చర్చలన్నీ కూడా చేయడం జరిగింది. మేము క్యాబినెట్లో పాస్ చేసిన తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ కూడా గిగ్ వర్కర్స్ లేబర్ కోడ్లో తీసుకురావడం జరిగింది. దీని వలన మేము అడ్వకేట్ జనరల్ గారికి కూడా పంపించి వారి ఒపీనియన్ తీసుకోవడం జరిగింది. దీని ద్వారా సెస్ ఏదైతే వేసేది ఉందో సోషల్ సెక్యూరిటీ మన వర్కర్స్కి కల్పించే అవసరం ఉందో ఈ సెస్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ గైడ్లైన్స్ ప్రకారంగానే మేము ఆ బిల్లో పెట్టి వారికి సెస్ కలెక్ట్ చేసి ఈ సోషల్ సెక్యూరిటీ వర్కర్స్కి భద్రత కల్పించడము ఇవన్నీ కూడా ఈ యాక్ట్లో తీసుకురాబోతున్నాము. దాని తర్వాత ఈ బోర్డు కూడా గ్రీవియన్స్ రిడ్రెసల్ సిస్టమ్ కూడా ఈ బోర్డే రెస్పాన్సిబిలిటీ తీసుకుంటుంది. గిగ్ వర్కర్స్ వారు కూడా వారి సమస్యలు ఏమైనా ఉంటే బోర్డుకి వారు రాస్తే ఇవన్నీ సమస్యలు బోర్డు టేక్ కేర్ చేస్తుంది. తర్వాత ఇప్పుడే అది ఆల్రెడీ సోషల్ సెక్యూరిటీస్ గురించి చెప్పడం జరిగింది. మన సాంబశివరావు గారు ఏదైతే చెప్పారో అవుట్ సోర్సింగ్ కార్పొరేషన్ తీసుకొస్తే బాగుంటుందని చెప్పి మంచి సజెషన్ ఇచ్చారు. దీన్ని కూడా చర్చించి ఒక నిర్ణయం తీసుకుంటాం దాంట్లో. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. చిన్న అదేవిధంగా మంత్రి గారికి మీ ద్వారా సార్, దెర్ ఇస్ ఎ హ్యూజ్ అర్బన్ ఇన్ఫార్మల్ సెక్టర్. అర్బన్ ఇన్ఫార్మల్ సెక్టర్ అంటే ఉదాహరణకి టేక్ tier 3 towns like Mettepalli or Korutla, 2 big towns with a population of almost 2 towns కలిపి దగ్గర 1,80,000 పాపులేషన్ 2 towns కలిపి. అక్కడ ఫర్ ఎగ్జాంపుల్ షాప్ కీపర్స్ అంటే ఒక కిరాణా దుకాణంలో కానీ ఒక బట్టల దుకాణంలో కానీ పనిచేసే వాళ్ళకి జనరల్లీ వాళ్ళ జీతాలు 6 నుంచి 8 వేలు ఉంటాయి, మాక్సిమం 10,000 ఉంటాయి. సో దే డోంట్ కమ్ అండర్ ఆర్గనైజ్ సెక్టర్, దే డు నాట్ హ్యావ్ ఎనీ కార్పొరేషన్. వాళ్ళకి ఎలాంటి కార్పొరేషన్ లేవు, వాళ్ళకి ఎలాంటి సోషల్ సెక్యూరిటీ లేదు. కానీ మీరు చూస్తే ప్రతి tier 2 towns కానీ tier 3 towns కానీ హ్యూజ్ పాపులేషన్, దేర్ థౌజండ్స్ ఆఫ్ పీపుల్ వర్కింగ్ ఇన్ దోస్ షాప్స్ కానీ కిరాణా దుకాణాలు కానీ బట్టల దుకాణాలు కానీ సెల్ ఫోన్ దుకాణాలు కానీ 1000 మంది పనిచేస్తూ ఉన్నారు. దయచేసి మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ట్రై టు గెట్ దెమ్ ఇంటూ అన్ ఆర్గనైజేషన్. లెట్స్ హ్యావ్ ఎ కార్పొరేషన్ ఫర్ దెమ్. బికాస్ లేబర్ కార్పొరేషన్ ఉంది, ఇప్పుడు వాళ్ళకు కొన్ని రైట్స్ ఉన్నాయి, వాళ్ళకు కొన్ని సోషల్ సెక్యూరిటీస్ ఉన్నాయి, వాళ్ళకి మినిమం వేజెస్ ఉన్నాయి. కానీ వీళ్ళకు దర్ ఇస్ నో సోషల్ సెక్యూరిటీ, దర్ ఇస్ నో జాబ్ గ్యారంటీ లేదు, వీళ్ళకు మినిమల్ వేజెస్ లేవు, వీళ్ళకు ఎలాంటి సహకారం లేదు, వాళ్ళకి యూనియన్స్ ఉండవు వాళ్ళకి, బికాస్ దే వర్క్ సపరేట్లీ. అన్ని చిన్న చిన్న షాప్స్ లో పనిచేస్తా ఉన్నారు. దయచేసి మీతో రిక్వెస్ట్ ఏంటంటే ట్రై టు గెట్ దమ్ అండర్ వన్ అంబ్రెల్లా. ఎందుకంటే 1000 మంది ఉన్నారు. అంటే ఉదాహరణకి మా మెట్పల్లి కొరట్లోనే కొందరు 1000 మంది ఉన్నారు. అక్కడ నేను ప్రతి షాప్కి వెళ్ళినప్పుడు వాళ్ళకి ఎలాంటి సోషల్ సెక్యూరిటీ లేదు, హెల్త్ ఇన్సూరెన్స్ లేదు, ఎలాంటి యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ కూడా లేదు. వాళ్ళు ఎక్కడి నుంచో గ్రామాల నుంచి వస్తారు, వచ్చి పట్టణాల్లో చిన్న చిన్న పట్టణాల్లో పనిచేస్తూ ఉంటారు. అలాంటి వారికి మీ ద్వారా రిక్వెస్ట్ చేస్తాను మంత్రి గారు, ట్రై టు గెట్ దెమ్ అండర్ వన్ అంబ్రెల్లా. సీ టు దట్ వీ హ్యావ్ ఎ కార్పొరేషన్ ఫర్ దెమ్, ప్రాబ్లీ షాప్ కీపర్స్ కార్పొరేషన్ ఆర్ వాట్ ఎవర్ యూ కాల్ ఇట్. ట్రై టు గెట్ దెమ్ అంబ్రెల్లా, లెట్ us give them some social security. దయచేసి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను, ట్రై టు థింక్ అబౌట్ ద థౌజండ్స్ ఆఫ్ పీపుల్ లైక్ దిస్, థౌజండ్స్ ఆఫ్ ఫ్యామిలీస్ డిపెండెంట్ ఆన్ దీస్ అని చెప్పి మీరు రిక్వెస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ. మినిస్టర్ గారు, అధ్యక్ష, వారు చెప్పిన సూచన కన్సిడర్ చేస్తాం. remaining questions are deemed to have been answered. Adjournment motions. Sri Tanneeru Harish Rao garu మరియు